కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. హైబ్రిడ్ మహానాడుతో కొత్త ఉత్సాహంతో ఉంది. ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తూ ప్రజల్లో ఆదరణ కూడా పొందుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు అధికార ప్రతిపక్ష పార్టీలు హీట్ ఎక్కిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పిఎస్యు చైర్మన్ రాష్ట్ర అధికార ప్రతినిధి కోన రవికుమార్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అధికార ప్రతిపక్ష పార్టీల తాలూకా మాటలు ఇద్దాం. ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఎన్నికల హామీల్లో ఇచ్చిన డిఎస్సికి సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని ప్రతిపక్ష వైసీపీ పార్టీ నిరసనలు ధర్నాలు చేస్తున్న పరిస్థితుల్లో అసలు దీన్ని ఎలా చూడవచ్చు? ముందు మీడియా వారికి నమస్కారం. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక సైకో మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం ఇస్తే అన్ని వ్యవస్థల్ని, సంస్థల్ని, రంగాల్ని విధ్వంసం చేసినటువంటి వ్యక్తి. అసలు ఈ రాష్ట్రానికి నువ్వు పనికిరావు, చీ పో అని ప్రజలు చేత్కరిస్తే ఈరోజు ఆ సైకోయిజం పోకుండా సైకోయిజాన్ని ఏ రకంగా ఇది చేస్తున్నాడంటే డిఎస్సి మీద అవకతవకలు జరిగాయి. ఎప్పుడు మాట్లాడుతున్నాడు? ఏడాది తర్వాత మాట్లాడుతున్నాడు. నువ్వు మనిషివైతే జగన్మోహన్ రెడ్డిలో ఎక్కడైనా మనిషికి ఉండాల్సినటువంటి మానవత్వం లక్షణాలు జగన్మోహన్ రెడ్డిలో కానీ ఉంటే, ఎక్కడైనా ఉంటే, కొద్దిగానే ఉంటే ఆ రోజు ఎందుకు మాట్లాడలా? అంతా ఓపెన్గానే చేశాం కదా. ప్రతి ఒక్క విద్యార్థి తాలూకా డిఎస్సిలో ఎంతమంది దరఖాస్తులు పెట్టారు, ఎంతమంది రాశారు? ఇది కంప్యూటరు ఎగ్జామ్. ఇదేమి పేపర్ లీక్ అవ్వడానికి ఇదేమి ఒక పేపర్ ఇచ్చింది కాదు. ఇది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇది దేశం మొత్తం మీద అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పోటీ పరీక్షలకి అదే సాఫ్ట్వేరు టీసీఎస్ అయాన్ అనేది వాడతారు. అందులో 3000 క్వశ్చన్స్ ఉంటాయి. 3000 ప్రశ్నలు అప్లోడ్ చేస్తారు. 3000 ప్రశ్నల్లో మీరెళ్ళి కూర్చుంటే మీకు ఒక 100 ప్రశ్నలు వస్తాయి. నాకు ఇంకొక 100 రావచ్చు, లేదు ఇంకొక 100 వస్తాయి. అంటే సిమిలారిటీ అనేది క్వశ్చన్ పేపర్కే ఉండదు. అసలు క్వశ్చన్ పేపరే లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత మూర్ఖుడు! ఆ సైకోయిజం, ఆ గొడ్డల పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి విధ్వంసం తప్ప కన్స్ట్రక్షన్ తెలియనటువంటి గొడ్డల పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి లేకపోతే వీళ్ళకైనా బుద్ధి ఉండాలి. వీళ్ళు కూడా బుద్ధి ఉన్నటువంటి వాడు ఎవడూ లేడు. క్వశ్చన్ పేపరే లేకపోతే క్వశ్చన్ పేపర్ లీక్ ఏంటి? అసలు ఇక్కడ వాటర్ ట్యాపే లేదండి. ద క్వశ్చన్ ఆఫ్ లీకేజ్ ఆఫ్ వాటర్ డస్ నాట్ అరైజ్ when there is no question paper, printed paper. How the question of leakage of paper, how it will be arise? This is one point. And another point మాట్లాడుతూ ఉన్నాడు, మేము స్పోర్ట్స్ కోటాలో 427 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. నేను ఈ రాష్ట్రానికి సాఫ్ట్ బాల్ గేమ్కి నేను అధ్యక్షుడు, ఈ రాష్ట్ర అధ్యక్షుడు. నేను నా చేతులతోనే 47 మంది నిరుద్యోగులకి, ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి క్రీడాకారులకి ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం ఎవరు అర్హులు, ఏ లెవెల్లో గేమ్ ఆడిన వాళ్ళు అర్హులు అనేటటువంటి దాంతో చేస్తే 47 మందికి నేనే సర్టిఫికెట్స్ ఇచ్చాను, నేనే ఇచ్చాను. ఈరోజు ఆ 47 మంది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టి పూజిస్తూ ఉన్నారు. ఈరోజు అవినీతి జరిగిందని మాట్లాడుతున్నావు. నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి, నీకు దమ్ముంటే, నువ్వు మంచివైతే, నీకు మానవత్వం ఉంటే నేనే ఛాలెంజ్ చేస్తున్నా. నీకు కానీ నీ గొడ్డల పార్టీలో ఉన్న ఏ ఒక్కడికైనా ఛాలెంజ్ చేస్తున్నా. మీరు రండి, ప్రూవ్ చేయండి. ఇది రెండవది. మూడవది, మెరిట్ వచ్చేవాడికి రాదు. ఈవెన్ సివిల్ సర్వీసెస్లో కూడా రాదు. నీ నాయన అసలు ఈ దగులు బాజీ పనులన్నీ చేసింది నువ్వు, నీ నాయనే. నీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1 ఎగ్జామ్స్లో రాత పరీక్షలో 70-80% వచ్చిన వాడికి ఇంటర్వ్యూస్లో రెడ్డి అనే సామాజిక వర్గానికి 36 మందికి రిటర్న్ రాత మౌఖిక పరీక్షలో అంటే ఇంటర్వ్యూస్లో ఎక్కువ మార్కులు వేసి ఆ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తులు నువ్వు, మీ నాయన. నీలాంటి బుద్ధులు అంటే నీకున్న యదవ పనులు, యదవ మనస్తత్వం,
అందరికీ ఎదుటి వాళ్ళకు ఉంటాయని ఆపాదించడానికి ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి దీన్ని నిర్వర్ధంగా ఖండిస్తున్నా. నీ నీ హాయంలో ఒక్క ఉద్యోగం ఇవ్వాలా, ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగం ఇవ్వాలా, ఒక్క పోలీసు ఉద్యోగం ఇవ్వాలా. ఈరోజు మేము అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ప్రైవేటు కలిపి సుమారు 6 లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చాం. మేము ఇచ్చిన మాట ప్రకారం ఇంకొక 20 లక్షల ఉద్యోగాలు ఇంకా మేము కల్పించబోతున్నాం. అందుకనే 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం. పెట్టుబడులన్నీ కూడా గ్రౌండింగ్ చేస్తున్నాం. రేపు తప్పనిసరిగా మేము 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేది తప్పనిసరిగా చేయబోతున్నాం. అంటే మనం ఒకనాడు ఈ రాష్ట్రం నుంచి ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకు, వేరే ప్రదేశాలకు, వేరే ప్రాంతాలకు పోవాలి. ఈరోజు ఉద్యోగాల కోసం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చే పరిస్థితులు కల్పిస్తున్నాం. ఇది కూటమి ప్రభుత్వం తలకు విజయం. లేక ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు డిఎస్సిలో ఇది వచ్చింది. మేము వెబ్సైట్లో పెట్టాం మెరిట్స్ అన్ని. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే మీరు అభ్యంతరాలు చెప్పమని పెట్టాం. 227 కేసులు హైకోర్టులో నువ్వే కదా వేయించావు జగన్మోహన్ రెడ్డి. అన్ని కేసులు కూడా పరిష్కరించాం కదా. న్యాయస్థానాలు కూడా కేసులన్నీ కొట్టేశాయి కదా. మరి ఈరోజు నువ్వు ఏ రకంగా మాట్లాడుతున్నావు, ఏం ముఖం పెట్టి మాట్లాడుతున్నావు? నీకు ఉద్యోగం ఇవ్వడమా చేత కాదు. ఇచ్చిన దానిపైన బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నావు. బురద నాకు జరగదు. ఇక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా, ఆకాశాన్ని చూసి నువ్వు ఉమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. అది నీ ముఖం మీదే పడుతుందన్న నగ్న సత్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించాలి. సరే, మహానాడులో మహిళలకు 33% రిజర్వేషన్ అనేది వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు ప్రకటించిన పరిస్థితి. దీన్ని అసలు ఎలా చూడవచ్చు? దీన్ని స్వాగతిస్తున్నారు. ఎస్, మా తెలుగుదేశం పార్టీ విధానం, సిద్ధాంతం మహిళలకి గౌరవం. అసలు భారతదేశంలోనే మొట్టమొదటిగా మహిళా రిజర్వేషన్ ఏర్పాటు చేసిందే తెలుగుదేశం పార్టీ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. 1987లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 9% మహిళా రిజర్వేషన్ పెట్టింది కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. దానిని చంద్రబాబు నాయుడు గారు 33% రిజర్వేషన్ పెంచాం. మేము 95 నుంచి కూడా ఈరోజు లోకల్ స్థానిక సంస్థల్లోనే కాదు, లెజిస్లేచర్ అండ్ పార్లమెంట్లో కూడా రిజర్వేషన్లు రావాలి, 33% మహిళా రిజర్వేషన్లు రావాలని 94 నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఏ ప్రభుత్వాలు ఉన్నవాళ్ళు మేము సంపూర్ణమైన మద్దతు ఇచ్చాం. ఇది మా విధానం. ఎందుకంటే ఈ దేశంలో మహిళలు 50% ఉన్నారు. మహిళలు ఒకప్పుడు అక్షరాస్యత తక్కువ ఉండేది. అక్షరాస్యత శాతాన్ని పెంచాలని అందుకున్నటువంటి వ్యక్తి. మహిళలకి ఆర్థిక, సాంఘిక, రాజకీయంలో రిజర్వేషన్లు ఉండాలి, భద్రత ఉండాలి, వాళ్ళ హక్కుల కోసం పోరాడాలి, పురుషులతో సమానంగా పనిచేయాలి, అవకాశాలు ఉండాలి అనేది మా లక్ష్యం. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్ పోస్టులు మహిళలకి ఇస్తున్నాడని మాట్లాడారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి మాట్లాడాడు, మహిళలకి ఇస్తే కించపరిచాడు రాజశేఖర రెడ్డి. అలానే పోలీసు ఉద్యోగాలు ఇస్తే కించపరిచారు చంద్రబాబు నాయుడు. మహిళలకు ఇస్తున్నాడు, మహిళలను అడుగుతారా, మహిళలు అర్ధరాత్రి డ్యూటీలు చేస్తారా అని చేయడం మీద ఈరోజు వాస్తవంగా మాట్లాడితే మెరిట్ అండ్ రిజర్వేషన్ కలిపి సరాసరి 50% ఈరోజు మహిళలు అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ విధానం. అందుకనే పార్లమెంటులో కూడా చట్టం చేయాలి. ఆ చట్టానికి ఎప్పుడూ మద్దతు ఇస్తాం. ఒకవేళ చట్టం రాకపోయినా ఈరోజు మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నామో, ఎన్డీఏ గవర్నమెంట్ ఉందో, మనసా వాచా త్రికరణ శుద్ధిగా 33% మహిళా రిజర్వేషన్ తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. పార్లమెంటులో అన్ని రాజకీయ పార్టీలను ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి ముందుగా ఒక అడుగు ముందుకు వేసి మా పార్టీలోనే ఈరోజు ఒక సిద్ధాంతంగా దాన్ని ఒక తీర్మానం చేసుకున్నాం. ఒకవేళ ఏ కారణాల వలనైనా రాకపోయినా సరే మేము అమలు చేస్తాం. ఇది మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకం అయిన తర్వాత ఆయన తీసుకున్న మొదటి నిర్ణయం. దీనికి రాష్ట్రం యావత్తు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించారు. మా ప్రభుత్వం, మా పార్టీ మహిళా పక్షపాతి. సార్, మీ కూటమిలో భాగస్వామైన జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్యాకేజీ స్టార్ అని
చంద్రబాబు కంటే ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి అనేసి ఈ విధంగా గత 2 రోజుల్లో కూడా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆయన ఒక స్టార్గానే కాదు, రాజకీయాల్లో రాజకీయ పార్టీని పెట్టి ఒక ఉన్నతమైనటువంటి విలువలతో ఆయన రాజకీయ పార్టీని నడిపిస్తా ఉన్నారు. 2 రాష్ట్రాల్లో కూడా తన పార్టీని కొనసాగించడానికి అనేక కార్యక్రమాలు పార్టీ పరంగా తీసుకుంటున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మాటలను పట్టుకొని ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో నేను వాళ్ళందరికీ ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నాకు తప్పుడు సమాచారం వచ్చింది, నేను తప్పు చేశాను, తప్పు మాట్లాడాను, ఉపసంహరించుకుంటున్నానని చెప్పాడు కదా, మరి దానికి వాళ్ళ సమాధానం ఏంటి? అంటే ప్రొఫెసర్ గారు మరి ఆయన ఎవడో మాట్లాడుతూ ఉన్నారు, ఎమ్మెల్యే గారు, ఆయన ఒక ప్రొఫెసరు, మాజీ ఎమ్మెల్సీ. మరి మాజీ ఎమ్మెల్సీగా ఉండి ప్రొఫెసర్గా ఉన్నటువంటి వ్యక్తి విలువలు లేకుండా, విలువలు పాటించకుండా ఎదుటి వాళ్ళపైన లేనిపోని అబండాలు వేసి మాట్లాడే అధికారం, హక్కు ఈ ప్రజాస్వామ్యం అతనికి ఇచ్చిందా? అంటే ప్రొఫెసర్ అయితే ఆయనకి విచక్షణ ఏమైంది? ఆయన నిజంగా ప్రొఫెసర్గానే ఉంటే ఆయన ఆలోచన విధానం ఏమైంది? ఇలాగేనా ఆయన చెప్పేది? అంటే లేనిపోని అబోధ కల్పన లేదా? ప్యాకేజీలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారా జగన్మోహన్ రెడ్డితోని? ఇంకెవరు ఉన్నారో రాష్ట్ర ప్రధానికానికే కాదు ప్రపంచం మొత్తం అందరికీ తెలుసు ఎవరు ప్యాకేజీలో ఉన్నారో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా ఎంగిలి మెతుకులు తీసుకుంటున్న వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు, తెలంగాణలో కూడా ఉన్నారు. అటువంటివి ఏవో మొరుగుతా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి పైన. ఆ మొరుగులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన దృక్పథానికి, ఆయన ప్రజాసేవకి ఇంచు కూడా కదిలించలేవు. ఆయన అధికారం కోసం రాలా, పదవుల కోసం పార్టీ పెట్టాల, మార్పు కోసం తీసుకొచ్చినటువంటి జనసేన పార్టీ, తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ పేదవాడి కడుపు మంటల నుంచి వచ్చిన పార్టీ, తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం వచ్చిన పార్టీ, తెలుగుని అఖండ ఖ్యాతిగా తీర్చిదిద్దినటువంటి పార్టీ. అంటే ఒక్కొక్క పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, ఒక లక్ష్యం ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తన లక్ష్యాన్ని తను నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈరోజు వీళ్ళు ఎవరైనా సరే తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా మాట్లాడేటటువంటి అర్హత లేదు. ఎవరైనా అక్కడక్కడ మాట్లాడుతున్నారంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో ప్యాకేజీలో ఉన్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి ఎంగిలి మెతుకులకు ఆశపడుతున్నారు కాబట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పైన నోరు పారేసుకుంటున్నారు. మేము హెచ్చరిస్తూ ఉన్నాం, మనం తెలుగువారు, మనం తెలుగు జాతి, మనం విడిపోయాం, ప్రాంతీయాలుగా విడిపోయాం, వ్యక్తులు విడిపోలా, బంధుత్వాలు విడిపోలా. ఆయనవుడు నువ్వు తెలంగాణకి ఎలా వస్తావురా అని చూస్తా ఉన్న మాట్లాడడానికి నువ్వెవడివి? తెలంగాణ గడ్డ మాది, వస్తాం. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రండి, అమరావతికి రండి, విశాఖపట్నానికి రండి. ఇదేమైనా మాట్లాడేవాడు అబ్బ జాగిరా? కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. తీవ్రంగా దాన్ని ఖండిస్తా ఉన్నాను. సార్, ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కళ రైల్వే జోన్ అనేది ఈరోజు అధికారికంగా సౌత్ కోస్ట్ రైల్వే కార్యకలాపాలు కూడా ప్రారంభించింది. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ఇది కూటమి విజయంగా చెప్పవచ్చు. ఎస్, ముమ్మాటికి ఇది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి తాలూకా విజయం. రాష్ట్రం విడిపోయేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రైల్వే జోన్ ఇస్తామని చెప్పినటువంటి సందర్భంలో దానిని అమలు చేయడానికి ఆ రోజు మేము ప్రయత్నం చేశాం. మొదటి విడతలో, రెండవసారి నాకివ్వండి రైల్వే జోన్ 2 నిమిషాల్లో తెస్తా అని మేటకాయలు వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గుడు, ఒక దుష్టుడు. రైల్వే జోన్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తాం, ఒక 50 ఎకరాల భూమి ఇవ్వండి అంటే 50 ఎకరాల భూమి కూడా ఇవ్వనటువంటి దుర్మార్గుడు. అంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదు, ఉత్తరాంధ్రలో ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగాలు రాకూడదు, ఉత్తరాంధ్ర ఎప్పుడు వెనకబడే ఉండాలి, వెనకబాటుతనంతో ఉండాలి. ఇది జగన్మోహన్ రెడ్డి తాలూకా దుష్టబుద్ధి. తన దుష్టబుద్ధిని 50 ఎకరాల భూమి కూడా ఇవ్వనటువంటి వాడు. ఈరోజు మోడీ గారి నాయకత్వంలో అశ్విని వైష్ణవ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జోనల్ కార్యాలయాన్ని మంజూరు చేయడమే కాకుండా బిల్డింగుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. అమలు డేటు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చేటటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు. ఇది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు తాలూకా నాయకత్వంలో జరిగినటువంటి విజయం.
ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఇంతకుముందు రైల్వే రిక్రూట్మెంట్ జరగాలంటే ఒరిస్సాను ఎక్కడికి వెళ్తే ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి అభ్యర్థుల తాలూకా పేపర్లు వాళ్ళు చింపేస్తా ఉంటే ఎన్నో అవమానాలకు గురైతే నిరుద్యోగులు ఆ రోజు ఈ ఈ దుష్టబుద్ధి కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమీ మాట్లాడలా. అంటే మేము ఇంకా అలాగే ఉండాలి, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకూడదు, వాళ్ళకి ఆత్మ గౌరవంతో ఆత్మాభిమానంతో వాళ్ళు ఉండకూడదు. ఈరోజు మేము నిరుద్యోగుల యువకుల తాలూకా ఆత్మ గౌరవానికి ఆత్మాభిమానానికి మన రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఈరోజు అంతేకాదు విశాఖపట్నం ముందు ప్రకటించిన దాంట్లో డివిజన్ లేకపోతే ఈరోజు డివిజన్ సాధించాం, రైల్వే జోన్ సాధించాం, రైల్వే జోన్ కార్యాలయాలు నిర్మిస్తున్నాం. ఈరోజు రైల్వే జోన్ అధికారికంగా ఈ రోజు నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. ఇది కూటమి ప్రభుత్వం విజయం. ఇది మనం చూసుకోవచ్చు. ఏదైతే డిఎస్సికి సంబంధించి అవకతవకలు జరిగావని ఆ ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న రాద్ధాంతం అనేది పబ్లిసిటీ కోసమేనని, అంతేకాకుండా ఏదైతే తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏదైతే పవన్ కళ్యాణ్ పై చేస్తున్న ఆరోపణలు కూడా తీవ్రంగా ఖండించారు. ఇది తెలంగాణ అనేది ఎవడబ్బ సొత్తు కాదనేసి ఇక్కడ అందరికీ అవకాశాలు ఉన్నామని, అక్కడి నుంచి ఇక్కడ వరకు రావచ్చు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ రోజు నుంచి కార్యకలాపాలను కొనసాగిస్తున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పై కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాట్ స్టూడియో.